ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 26వ తేదీన కుంభరాశి వారికి శనీశ్వరుడు మీకు హెచ్చరిక ఇవ్వబోతున్నారు. అది ఏమిటంటే, మీరు గతంలో ఎందుకు మోసపోయారు, ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో శత్రువులు ఎవరు, మీ పనిలో ఆలస్యం ఎందుకు అవుతుంది, అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఏ పనుల్లోనైనా ఆలస్యం కావడం, మోసపోవడం అనేవి జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరు, ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, మీకు ఎలాంటి విషయాలలో అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి విషయాలలో అడ్డంకులు వస్తున్నాయి అనేది తెలుస్తాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. గత కొంతకాలంగా వీరు ఎంతో కష్టాలు, కన్నీళ్ళలో ఉన్నారు. ఎందుకంటే వీరు ఎలాంటి కష్టమైనా భరిస్తారు, కానీ దానికి ఫలితం రాకపోవడంతో కృంగిపోతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఇంతకాలంగా ఎందుకు ఇలా విషయాలలో జరుగుతుందంటే, ఏలినాటి శని ప్రభావం వలన వీరికి కాస్త ఇబ్బందులు అనేవి వచ్చాయి. కానీ కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అవసరానికి చేతికి డబ్బు అందడం, అది అప్పైనా సరే కానీ మీ సమస్య అనేది తీరిపోవడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా గొప్పవారు. ఎందుకంటే ఈ రాశి వారికి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరిని ఎలాంటి విషయాలలో కూడా ఇబ్బంది పెట్టరు. మానసిక ఒత్తిడి అనేది అస్సలు కలిగించరు. ప్రతి సహాయం మీకు చాలా అనుకూలంగా మారే సమయం అనేది ఇక నుండి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని మనసులో పెట్టుకోవడం వలన మీరు ఎలాంటి విషయాల్లో మంచి చేశారు, ఎలాంటి విషయాలలో నష్టపోయారు అని అంతా విశ్వానికి తెలుసు. కాబట్టి ఈ రాశి వారికి ఏ విషయాలలో అనుకూలంగా మారబోతుంది. గత 17 సంవత్సరాల నుండి ఈ రాశి వారికి ఎన్నో ఇబ్బందులు, కానీ కొన్ని నెలల క్రితం నుండి వీరికి అదృష్టం అనేది ప్రారంభం అయింది. కానీ కొన్ని విషయాలలో అనుకూలంగా లేకపోవడం, సానుకూల సమయం లేకపోవడం, మరికొంతమందికి వీరి చుట్టూ ఉన్న వ్యక్తులలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేవి జరుగుతున్నాయి. అలాగే మీపై నరదృష్టి అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వీరు గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రాశివారు ఎవరి కింద చేయి చాపకుండా స్వతంత్రంగా ఏ పని అయినా ప్రారంభం చేస్తారు. అలాగే స్వంత బంధువులే వీరి నాశనం కోరడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అందరిలో గొప్పగా కనిపించకూడదు, అందరితో ప్రేమగా ఉండకూడదు, వీరికి మంచి పేరు రాకూడదని వీరి చుట్టూ ఉన్న వారిలో, వీరి బంధువులలో చాలామంది ఉన్నారు. కానీ వీరి మంచితనానికి మంచి పేరు, హోదా, పలుకుబడి అనేది ఈ రాశి వారికి వస్తుంది. మీకు అనుకున్న విధంగా ఫలితాలు మీ చేజారకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వారిలో మీకు ఫలితాలు రాకుండా చేజారించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కొన్ని విషయాలలో మీ చేతికి వచ్చినట్లే వచ్చి డబ్బు చేతికి అందకపోవడం అనేవి జరిగాయి. ఆ వ్యక్తి ఎవరంటే మీ చుట్టూ ఉన్న వారిలో కావచ్చు, లేదా కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు. కానీ ఖచ్చితంగా మీ శత్రుత్వం అనేది చాలా పెంచుకుంటున్నారు. మీపై శత్రుత్వం పెంచుకోవడంతో వారు సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. కానీ అది అపోహం. కొన్ని విషయాలలో మీ విజయాలను చూసి బయటికి నవ్వినట్లు చూపిస్తున్నారు, కానీ లోపల చాలా కుళ్ళుకుంటున్నారు. మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ఆ వ్యక్తి
పి ఈ 2 అక్షరాలతో మొదలైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రాశి వారికి మిమ్మల్ని నష్టం చేయించడానికి వీరిద్దరూ చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి మరీ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీ చేతికి వచ్చినట్లే వచ్చి చేజారించేలా చేస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులన్నట్టు ఏదీ ఉండదు. ఇకపోతే వీరి గ్రహ సంచారం వలన వీరి జీవితంలో ఏ విధంగా ఈ రోజున జరుగుతుంది అనే విషయాలు పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీ హక్కులను దోచుకునేలా చేయడు. కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి విషయాలలో అదృష్టం అనేది రాబోతుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా చేయాలనుకున్నా మీ ప్లాన్ అనేది ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే జూన్ 26వ తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి నోటి మాట అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మంచి భావంతో మాట్లాడండి. కాబట్టి ఈ రాశి వారికి విజయం అనేది సాధించే అవకాశాలు అనేవి మీ నోటి మాటతోనే ఉంటుంది. మీ మనసులో ఉన్న మాట ప్రతి ఒక్కరికి బయటకు పెట్టకండి. ఎందుకంటే మీ ప్లాన్ అనేది విఫలం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ జీవితం, మీ పని సక్సెస్ అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీ మాటలను ఉపయోగించుకొని మిమ్మల్ని వ్యతిరేకంగా పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. కర్మఫలం మీకు రక్షణగా నిలబడుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగవో, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని పెద్దగా కొనసాగించాలనుకున్నా ఈ రోజున చాలా మంచి రోజు. అలాగే కొత్త భాగస్వాములతో పరిచయం చేసుకొని మీ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటే ఈ రోజున చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో కాస్త మార్పు అనేది వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయవంతంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కాబట్టి ప్రమోషన్ వచ్చే అవకాశాలు లేదా మంచి పేరు, హోదా, పలుకుబడి అనేది ఉద్యోగంలో మీ ఆఫీస్లో వస్తుంది. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చూసి చాలా గౌరవిస్తారు. ఏలినాటి శని ఇంతకాలంగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు అవి ఒక పరీక్ష మాత్రమే. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటారు, ఎలాంటి విషయాలలో కష్టపడ్డా కూడా, బాధ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ విధంగా ఉండాలని ఒక పరీక్ష మాత్రమే శనీశ్వరుడు పెట్టాడు. కాబట్టి ఎలాంటి విషయాలలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి విషయాలలో ముందడుగు వేయాలి అని తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే స్నేహితులతో ఈ రోజున సమయం అనేది చాలా ఆనందంగా గడుపుతారు. వారితో చాలా ప్రశాంతంగా కాస్త సమయం గడపడం వలన మానసిక ఒత్తిడి అనేది మొత్తము తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. చిన్న సమస్య వచ్చినా దానిని తట్టుకోగలుగుతారు. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నా కూడా ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, మీ పర్సనల్ విషయాలు పంచుకోనట్లయితే మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. సంతానంతో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతానం ఎదుగుదల చూసి ఈ రోజున కాస్త మనసు కుదుట పడుతుంది.